K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం రామహనుమాన్ నగర్ నుండి వచ్చునూరు మీదుగా గుల్లపల్లెకి వెళ్లే దారి గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్ష రాకపోకలు నిలిచిపోయాయి. త్రాగునీరు తెచ్చుకునేటువంటి పరిస్థితి గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా అధికారులకు గోడ వెళ్ళబుచ్చుకున్న పట్టించుకొని అధికారులు అని గ్రామ ప్రజలు విన్నపం. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. పోవద్దు పోవద్దు చక్కగా వెళ్ళిపోవాలి సైడ్లో డాక్టర్ పెడదాపా పరిచయం బండి వేసులో పోని అంతే వేసులో పోని అవా ఖరీదు చూసుకుంటావో మరి ఇంకా అదే రోజుకి ఎక్కువ ఉంటాయి మరి ఇంకా అటు రోజుకి ఎక్కువ ఉంటాయి మన లోతుంది అక్కడ మధ్య లోతుంది ఇది రామాన్ వచ్చి నుంచి రామాన్ ఉన్న మధ్యలో ఉన్న వరద అవుతుంది కాబట్టి రాకపోకలు బంద్ అవుతున్నది. ఏ అధికారులు చెప్పినా ఇక్కడ ఏం ఫలితం లేకుండా పోయినది. వరద వచ్చిన ప్రతిసారి వారం రోజులు తవ్వ బంద్ అవుతున్నది. మాది జల నిర్బంధాలు ఉన్న గ్రామం అయిపోయింది. రామాన్ ఉన్నారు ఇకనైనా పట్టించుకొని దీనికి పిలిచి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. తాగునీరు లేదు మా ఊర్లో. తాగునీరు కోసం మేము వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. మధ్యలో నీళ్లు ఉన్నాయి. ఇంకెన్ని రోజులు మాకు ఈ బాధ. ఇక్కడ మీరు పట్టించుకొని కొంచెం మాకు ఏమన్నా కల్పిస్తారని అనుకుంటున్నాం. ఏ తవ్వ రాక అక్కడికి ఉండవచ్చు ఎంత గొర్ర అటే ఉండాలి. ఇటాచి ఫోన్ చేద్దురా ఇటాచి ఫోన్ చేద్దురా ఆడదాకా ఇటాచి ఫోన్ చేద్దురా నువ్వు మనిషిని దాటచ్చు అటు ఇటు ఇబ్బంది లేదే గాడి కనుక గుంజెత్తుంది. ఈ పోల్కు తాడు కట్టి పెట్టాలి, చైన్ గొలుసు పెట్టి పెట్టాలి, దాన్ని పట్టుకొని పోవాలి ఎప్పుడు కానీ. ఇక వర్షాకాలం వచ్చిందంటే వేస్తుంది, దాన్ని పట్టుకొని పోతే టెన్షన్ పడలేదు చూడు ఎట్లా గుంజుకుంటున్నాడు. బండి వల్ల ఉన్నదా అట్లా లేవా ఏంది మీ రాయమల్ కొడుకు ఉంది అని అల్లిగాడు అని పేరే ఉంది. మంచిగా పడుతుంది, మంచిగా రావాలి. ఏం కాదు అయిపోయింది ఏం కాదు. అయ్యా ఎవరు లేకపోతే ఏంటి పరిస్థితి? అయ్యా అటు ఇప్పుడు మనం ఉండట్లే వచ్చింది కానీ లేకపోతే ఆయన అటే జాగ్రత్త కానీ